అసలు వైఎస్ షర్మిల వ్యూహం ఏంటి? ఆమె కుమారుడు రాజారెడ్డి తెరపైకి రావడం వెనుక ప్లాన్ ఏంటి? కొడుకును తల్లి సహకారానికి తీసుకొచ్చారా, లేకుంటే తన బలం చాలదని భావిస్తున్నారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాలు ఇదే చర్చ హాట్ టాపిక్ గా నడుస్తుంది. వాస్తవానికి చెప్పాలంటే రాజకీయంగా సక్సెస్ ఉంటేనే తమ పిల్లలను వారి రంగంలోకి తీసుకెళ్తారు. కానీ ఇప్పుడు షర్మిల మాత్రం అలా చేయలేదు. డిఫరెంట్ గా ట్రై చేశారు. తనకు సక్సెస్ దక్కకపోయినా తన వారసునికి దక్కుతుందేమోనని ఆశపడుతున్నారు. అందుకే రంగంలోకి దింపారేమో అంటున్నారు. అది ఇంతవరకు షర్మిలకు ఎటువంటి పదవి దొరకలేదు. ఆమెకు రాజకీయంగా సక్సెస్ లేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ బలపడడం లేదు. ఇటువంటి స్థితిలో తన కుమారుణ్ణి రాజకీయాలకు తెచ్చారంటే ఖచ్చితంగా అది ఆలోచించదగ్గ విషయమే. రాజశేఖర రెడ్డి పిల్లలుగా జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అన్న కోసం షర్మిల గట్టిగానే కృషి చేశారు. చాలా అభిమానంతో గడిపేవారు. కానీ ఆస్తులు, కుటుంబ వ్యవహారాల పుణ్యమా అని వారి మధ్య చీలిక వచ్చింది. వ్యక్తిగత వివాదాల వరకు పరిస్థితి నడిచింది. అయితే ఉన్నట్టుండి షర్మిల కుమారుడు రాజారెడ్డి ఆమె వెంట కనిపించడం, రాజకీయ వేదికలపై కనిపిస్తుండడం మాత్రం కొత్త సంచలనాలకు దారితీస్తుంది. తెలంగాణలో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు షర్మిల. సోదరుడు వైసీపీ రూపంలో ఏపీలో అధికారంలో ఉండడంతో తెలంగాణలో తన తండ్రి పేరిట ఒక పార్టీని ఏర్పాటు చేశారు షర్మిల. అక్కడ పాదయాత్ర కూడా చేశారు. కానీ తెలంగాణ ప్రజలు ఆమెను గుర్తించలేదు. దీంతో లాభం లేదనుకొని తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఏపీలో కాంగ్రెస్ సారాజ్య బాధ్యతలను తీసుకున్నారు. అయితే గడిచిన ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. అయినా సరే కూటమి కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకున్నారు షర్మిల. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఏకంగా తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకోవడం నిజంగా సంచలనమే. ఖచ్చితంగా దీని వెనుక వ్యూహం ఉంటుందని, పెద్ద స్కెచ్ తోనే కొడుకును రంగంలోకి దింపారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సోదరుడు జగన్మోహన్ రెడ్డితో షర్మిల విభేదిస్తున్నారు. తన తండ్రి ద్వారా దాఖలు పడిన ఆస్తిలో వాటా ఇవ్వాలని అడుగుతున్నారు. పైగా సరస్వతి పవర్ భూములలో తన వాటాను కుమార్తెకు బదలాయించారు విజయమ్మ. దీంతో చెల్లి, తల్లిపై కోర్టులో కేసులు కూడా వేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో ఈ వివాదాలు మరింత ముదిరాయి. మీరు కలుసుకోలేని విధంగా ఇబ్బందిగా పరిణమించాయి. అయితే కుటుంబ పరంగా తనకు ఇబ్బందులు పెడుతున్న సోదరుడు జగన్మోహన్ రెడ్డికి గట్టి దెబ్బ తీయాలని షర్మిల భావిస్తున్నారు. అందుకు తాను ఒక్కదాన్నే సరిపోనని ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత దేశ వ్యాప్తంగా పొలిటికల్ సీన్ మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండియా కూటమి బలపడే పరిస్థితి కనిపిస్తుంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ మరింత క్రియాశీలకంగా మారే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కుమారుడు రాజారెడ్డిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలపడితే తన కుమారుణ్ణి సైతం భావి నాయకుడిగా ప్రాజెక్ట్ చేసుకోవాలని షర్మిల చూస్తున్నారని తెలుస్తుంది. అందుకే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని రాజారెడ్డి భావిస్తున్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలన్నది ఒక వ్యూహం కాగా, రాహుల్ గాంధీ టీంలో రాజారెడ్డిని పెట్టాలన్నది షర్మిల ఆలోచనగా తెలుస్తుంది. చూడాలి మరి ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొని ఉన్నాయో. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.